నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హజ్ యాత్రలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు, మంత్రి ఎన్ఎండి ఫారూక్. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కుక్కల దాడిలో జింక మృతి. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్. సీటు కోసం కండక్టర్ దురుసు ప్రవర్తన, అయోమయంలో ప్రయాణికులు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సంవత్సరం మొట్టమొదటిసారిగా రాష్ట్రం నుండి వెళ్తున్న హజ్ యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి ప్రారంభం అవుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకోసం ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు హజ్ యాత్ర శిబిరము SM కన్వెన్షన్ హాల్లో సజావుగా నిర్వహించాలన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు SM ఫంక్షన్ హాల్ నుండి హజ్ యాత్రకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రావడానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేశారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. హజ్ యాత్రికులకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రికులకు శిబిరంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీరు, భోజనము, వసతి తదితర అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. ఆఫ్టర్నూన్ 2:30కి ఇక్కడ ఇక్కడికి బయలుదేరుతారు. దాని గురించి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉదయం టైమింగ్ తీసుకొని మేము డిపార్చర్ 2:30 కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి 3 hours ముందు పోవాలా. లగేజ్ ఉంది కాబట్టి కొంతమంది ముందు పోవచ్చు. ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా రివ్యూ చేశాం. అన్ని డిపార్ట్మెంట్ గురించి రివ్యూ చేశాం. సలహా ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు, మంత్రి గారు, మరి బొబ్బూరు చైర్మన్ గారు, అజీజ్ గారు, ముఖ్య అకాడమీ చైర్మన్ గారు ఆయన ఫారూక్ సుబ్రి గారు, హజ్ కమిటీ చైర్మన్ గారు ఇప్పుడు అందరూ సవాల్ చెప్పారు. అన్ని సవాల్ కూడా ఉన్నారు. అధికారులు కూడా సెక్రటరీ గారు అన్ని రకాల మార్గదర్శకాలు కూడా తెలియజేశారు. కాబట్టి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ నుంచి పోవాలని, దాంతోనే ఇక్కడి నుంచి పోవాలి మన విజయవాడ ఎంబార్కేషన్ పెంచాలనేది ఆ సేమ్ చంద్రబాబు గారు ఆశయం కూడా. గతంలో హైదరాబాద్ లో కూడా మోహన్ గారు చేశారు, రోహన్ గాంధీ గారు చేశారు. ఇక్కడ కూడా ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడి నుంచి పోవాలనేది ఆయన అభిమతం. కాబట్టి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విజయవాడలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మనానంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించక ఆలయ ఏవో అమ్మవారి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాన్ని బహిష్కరించారు. మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధామ
నమోస్తుతే శరణాగత దీనాత్మ పరిత్రాణపరాయణే నమస్యామి హరే దేవి నారాయణ నమోస్తుతే ధాన్యధనం వశతం భౌతద్రలాభం శతసంవత్సరం నేందునమాదుక్షులు ఆ కాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి సర్వధర్మరక్షా బాపదేవతా ప్రసాద ఫలసిద్ధిరస్తు లక్ష్మీదేవి. కుక్కల దాడిలో జింక మృతి చెందిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నగర శివారులోని అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చిన జింకపై కుక్కలు ముఖమ్మడిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన జింక మృతి చెందింది. స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పూడ్చివేశారు. మున్సిపాలిటీ చెత్తతో రాకపోతే చిత్తూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా దర్బార్కు భారీగా వినతులు అందుతున్నాయి. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆర్జీలు స్వీకరిస్తూ వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ప్రజా దర్బార్లో వచ్చే ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు అక్కడికక్కడే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చేసి తీసుకో ఇచ్చున్నా. హలో ఓకే అవునా, నేను ఒక 10 నిమిషాలు వీడియో తీస్తాను. ఫోటో తీరా. ఎమ్మెల్యే గారు సార్కి వణకం. கங்காதர ஸ்ட்ரீட்ல நீர் లేదు சார். ரொம்ப கஷ்டமாக இருக்குது சார் தண்ணிக்கு எங்களுக்கு. நாங்கள் வந்து வெளியே தான் வாங்கி தண்ணியெல்லாம் யூஸ் பண்ணிக்கிறோம். ரொம்ப நாளாக தண்ணி வராதுக்குது. போர் போட்டு ரொம்ப நாள் ஆச்சு. ரொம்ப பழைய போர் ஆகிட்டுது சார். எங்களுக்கு ஹெல்ப் பண்ணணும் நீங்கள் தான் சார். நாங்கள் எல்லாம் வந்தோம் சார் தர்பாருக்கு. நீங்கள் இங்கே வந்து உதயகாரர்களுக்கு ஹெல்ப் செய்யணும்னு சொன்னார் சார். அதனால் நீங்கள் எங்களுக்கு தயவு செஞ்சு உங்ககிட்ட வணங்கி கேட்டுக்கிறோம். தண்ணி ப்ராப்ளம் சார், ஹெல்ப் பண்ணுங்க சார். తన సీటు కోసం ఓ కండక్టర్ ప్రయాణికులపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనను మదనపల్లి ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్టీసీ బస్సులో కండక్టర్ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తన సీటు రిజర్వ్ చేసుకున్నానని ప్రయాణికునిపై దౌర్జన్యానికి దిగాడు. ప్రయాణికులు ఎంత చెప్పినా మాటలు అంటూ బస్సులోని ప్రయాణికులను బంబెలెత్తించాడు. కండక్టర్ సీట్లో కూర్చున్న వృద్ధురాలు తన సీట్లో ఎలా కూర్చుంటావంటూ నానా బూతులు తిడుతూ అడ్డొచ్చిన ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించాడు. కండక్టర్ దురుసు ప్రవర్తన పట్ల భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు దిగి మరో బస్సు మారుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. సోషల్ మీడియాకు 13 సంవత్సరాలలోపు బాలలను దూరంగా ఉంచడమే విధి విధానాలు తయారు చేసి మోసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్న పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధి విధానాల తయారీ, చట్ట రూపకల్పనపై ఉండవల్లి నివాసంలో మంత్రులు బృందం సోషల్ మీడియా ప్లాంట్
ప్లాట్ఫామ్ ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహిళల పట్ల అవమానకరమైన విద్వేషపూర్వక వ్యాఖ్యలు చేసి వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పిల్లలు డిజిటల్ భద్రత, శ్రేయస్సు, లీగల్ మెకానిజం ఫ్రేమ్వర్క్ పై ఇతర రాష్ట్రాలు, దేశాలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్నారు. పిల్లలను సెన్సిటివ్ కంటెంట్ కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. నో బ్యాడ్ డే రోజున ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రతి ఏటా 2 సార్లు నిర్వహించే మెగా PTM లో కూడా తల్లిదండ్రులు విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళా భద్రతపై స్వయం సహాయ సంఘాలు మహిళలకు కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హజ్ యాత్రలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు, మంత్రి NMD ఫారూక్. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కుక్కల దాడిలో జింక మృతి. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్. సీటు కోసం కండక్టర్ దురుసు ప్రవర్తన, అయోమయంలో ప్రయాణికులు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి, రాష్ట్ర విద్యా IT శాఖ మంత్రి నారా లోకేష్. కీపీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ. ఇప్పుడు ఎటు చూసిన హాట్ టాపిక్ రాష్ట్ర రాజధాని. ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంశాల్లో మనకి అది స్టాండ్ లేదు. బెంగళూరులో ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు, వైల్డ్ ఫుడ్ కా రాజా అంటారు మిమ్మల్ని. సో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇదే చిత్తూరులో పుట్టి కొన్ని కారణాల వల్ల నాకు ఇక్కడ ఇబ్బందులు కలిగినప్పుడు నేను బెంగళూరు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్మెంట్స్ కట్టడం, లేఅవుట్లు వేయడం, విలాస్ చేయడము. చిత్తూరు నుంచే మీరు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం? నేను పుట్టిన ఊరు ఇంకా అభివృద్ధి కాదు. బేసిక్ గా చిత్తూరు నేను ఏ రోజైతే మేబీ 2001 నేను ఇక్కడ నుండి లెఫ్ట్. సో మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 years గా వస్తుంది. మీరు ఇచ్చిన హామీని ఎంత మేర? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. ఎన్నికల సందర్భంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. సో మీరు మేజర్ గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా?